వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగిందో, ఈవెంట్ అయిపోయినాక వెళుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అయితే చనిపోవడం జరిగింది. సో ఆ వ్యక్తులు చనిపోవడం వల్ల కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి. రామ్ చరణ్ ని అరెస్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలనేసి. దీనిపైన వైసీపీ వాళ్ళు, అల్లు అర్జున్ ఆర్మీ వాళ్ళు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో మరి ఈ కేసు ముందుకు ఎలా తీసుకెళ్తారో ఏమో అనేసి. ఒక పక్క అల్లు అర్జున్, ఒక పక్క మెగా ఫ్యామిలీ అయిపోయింది. అల్లు అర్జున్కి ఒక న్యాయమా, మెగా ఫ్యామిలీకి ఒక న్యాయమా అన్నట్టు సోషల్ మీడియాలో విపరీతంగా అయితే పోస్టులు పెడుతున్నారు. అండ్ దీనిపైన స్పందించిన మన దిల్ రాజు ఆ ఫ్యామిలీకి ఒక్కొక్కరికి 5 లక్షలు అయితే ఇచ్చాడు మరి దిల్ రాజు. మరి ముందు వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ గా ఉంటాడో మరి అయితే తెలియదు. కానీ మొన్న అల్లు అర్జున్ ఇష్యూ జరిగినప్పుడు అయితే వాళ్ళ ఫ్యామిలీకి 5 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళ ఫ్యామిలీకి అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే 5 లక్షలే ఇచ్చారు. మరి ఇలాంటి ఇన్సిడెంట్లు జరగొద్దనేసి ఎస్పెషల్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే గేమ్ చేంజర్ ఈవెంట్ లో చెప్పారు, మీకు గాయం అయితే నా గుండెకి గాయం అయినట్టే అనేసి. సో అలాంటిదే మళ్ళీ రిపీట్ అయింది ఆ ఇష్యూ. మరి ఏందో మరి అంటే సెక్యూరిటీ పరంగా నెగ్లెక్ట్ చేస్తున్నారా మరి ఏంటో మరి అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది ఈవెంట్ లో మరి అర్థం అవ్వట్లేదు. ఆ ఈవెంట్ చేసిన ఆర్గనైజర్స్ అయినా మరి సరిగ్గా ఆర్గనైజర్స్ చేయట్లేదా, మరి ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని కొంతమందికి, చాలా మందికి క్వశ్చన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈవెంట్లు జరిగితే వెళ్ళడానికి భయపడతారేమో అభిమానులు అయితే. ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేయడం, సెక్యూరిటీ పరంగా మంచిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడొచ్చు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి మరికొంతమంది అయితే దీనిపైన క్వశ్చన్ చేస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం అల్లు అర్జున్ ఆర్మీ ఏదైతే చెప్పుకుంటున్నారో వాళ్ళైతే సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు చేస్తున్నారు. అల్లు అర్జున్ కి ఒక న్యాయమా, మెగా ఫ్యామిలీకి ఒక న్యాయమా, వెంటనే రామ్ చరణ్ ని అరెస్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలనేసి విపరీతంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. ఈ కేసు ముందు ఎలా దారి తీయబోతుందో అదన్నీ అప్డేట్స్ అయితే మీకు చెప్తాను గైస్. దట్స్ ఇట్.